యాక్చువల్గా మాస్టర్ని చూసి ఒక హైఫై లైఫ్ తను ఎక్కడో ఒక షో చేసుకుని అంటే ఒక షో ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, ఆర్టిస్ట్కి దూరంగా ఉంటుంది. జానీ మాస్టర్ పిలిచి ఆఫర్ ఇవ్వడంతో డైరెక్ట్ హీరోస్తో పనిచేసే అవకాశం వచ్చింది, అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో. సో తనేంటంటే ఒక మంచి హైఫై లైఫ్, నాకు ఇది కావాలి లైఫ్, దీనికి పట్టుకుంటే ఒక రూట్ ఏంటి జానీ మాస్టర్. నాకే ఆయన దొరికారు, సో ఇతన్ని నేను వదలకూడదు, ఎలా అయినా ఇతన్ని పట్టుకొని పైకి ఎదగాలి అని తన కెరియర్ కోసం మాస్టర్ని వాడుకుంది. లిటరల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడో నువ్వు నిజంగా మాస్టర్ అంతా నిన్ను టార్చర్ చేస్తుంటే, ఇప్పటికీ స్టిల్ అది డౌట్, ఎప్పుడో జరుగుతున్నప్పుడు. ఈవెన్ తను మా ఇంటికి చాలాసార్లు వచ్చింది, మరి నాతో అయినా తను ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మీ మదర్, వాళ్ళ మదర్ వచ్చారు, ఆ అమ్మాయి వచ్చారు, మరి మీ హస్బెండ్ ఇలా ఒక హింట్ చాలు. ఈ రోజుల్లో ఒక హింట్ చాలు, నాకు ఇలా చేస్తున్నాడు అని అంటే ఒక హింట్ చాలు. అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటుంది. ఇది మొత్తం కావాలని పెద్ద ప్లాన్తోనే చేయిస్తున్నారు, అది అందరికీ తెలుసు. మీకు ఈ విషయం ముందే తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటివి ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో ఇటువంటి సన్నిహితం ఉంది అని మీకు తెలుసా? మీతో అనిందా ఎప్పుడైనా? మీ వారిని పెళ్లి చేసుకుంటాను, దాని తర్వాత పిల్లల్ని కంటానని మీతో ఎప్పుడైనా అనిందా? వాళ్ళ మదర్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడారు, ఆడియోస్ ఉన్నాయి మా దగ్గర. నేను అవన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తాను. 100% ఫర్ షూర్ ఇవన్నీ నేను కోర్టులో సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర కొన్ని ఉన్నాయి అని అంటున్నారో, సో ఇటువైపు కూడా ఉంటాయి కదా. మేము అవి ఎప్పుడు ఎవరికి ఇప్పుడు చూపించాం, ఎందుకనంటే ఇప్పుడు నేను ఏది చూపించినా దాన్ని బట్టి వాళ్ళు ఎలా జాగ్రత్త తీసుకుంటారో నాకు తెలియదు. సో నేను ఏదున్నా నేను కోర్టులో ప్రజెంట్ చేస్తాను, కోర్టులో చూపిస్తాను. మీరు ఎప్పుడైనా తన మీద దాడికి ప్రయత్నించాడంటే అనేక సార్లు మీరు తనని కొట్టారు అంటూ తను రిపోర్ట్లో కూడా తన కంప్లైంట్ కాపీలో పేర్కొంది. ఆయిషా నన్ను చాలాసార్లు కొట్టింది, నన్ను వేధింపులకు గురి చేసింది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి నన్ను మత మార్పిడి చేసుకోమని కూడా ఇబ్బంది పెట్టారు, ఇదంతా కూడా అని తను క్లియర్గా, అంటే ఇది ఒక వైపు అంతా ఇది ఒక రిలీజియస్ ఫ్యాక్టర్ లాగా వెళ్ళిపోతుంది, అంటే లవ్ జిహాద్ కింద వెళ్ళిపోతుంది. ఒక తెలుగు అమ్మాయిని మత మార్పిడి చేయించడానికి ప్రయత్నించాడు జానీ మాస్టర్ అంటూ తను కంప్లైంట్ కాపీలో పేర్కొంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే టు బీ హానెస్ట్ కూడా మీరు కూడా ముందు హిందూ ఉండే, ఇప్పుడు అంటే సుమలత నుంచి ఐషాగా మీ పేరు మార్చారంటే దీని ప్రకారం మిమ్మల్ని కూడా ఫోర్స్ చేశారా లేకపోతే ఏంటి? ఇక్కడ అసలు లవ్ జిహాద్ అనేది ఎందుకు వచ్చింది? చాలా దానిలో చూసాను నేను, లవ్ జిహాద్ అనేసారు. ఇప్పుడు నా పేరు సుమలత, నా యూనియన్ మెంబర్షిప్ కానీ, నా ఆధార్ కార్డు, నా పాస్పోర్ట్, ఎవ్రీథింగ్, ఓటర్ ఐడి అన్నీ కూడా నా సుమలత అని ఉంటాయి. ఒకటి అడుగుతాను, ఇప్పుడు హిందూస్లో కూడా పెళ్ళి చేసుకున్నంత ముందు ఉన్న పేరు పెళ్ళి చేసుకున్నాక మార్చుకుంటారు కొంతమంది, మీకు ఐడియా ఉందా? పెళ్ళి చేసుకున్న తర్వాత హిందూసే మార్చుకుంటారు పేరు. మరి ఎందుకు మార్చుకుంటారు? వాళ్ళ జాతకాలు కలవలేదు, వాళ్ళకే అంత మూఢనమ్మకాలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఒక హిందూ ఒక ముస్లిం లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నప్పుడు వీళ్ళ ఇష్ట ప్రకారంగా మా అమ్మ వాళ్ళు నన్ను సుమలత అని పిలుస్తారు, మా అత్తయ్య వాళ్ళు ఆయిషా అని పిలుస్తారు. దీనికి ఎందుకు లవ్ జిహాద్, మత మార్పిడి అని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కన్వర్ట్ చేసి, సరే మళ్ళీ అదే క్వశ్చన్, ఇప్పుడు 16 years అప్పుడు నీకు అప్పుడు అన్యాయం జరిగిందని అన్నారు, సరే మతం మారుస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? డ్రామా ఎందుకు భయపడ్డావు? భయపడలేదు. ఇక్కడ నీ కెరియర్ కోసం నువ్వు నటించావు. దేనికి నటించావు? మాస్టర్ ముస్లిం కాబట్టి తనకు నచ్చిన విధంగా నేను ఉంటే నా కెరియర్ ఉంటుంది అని నువ్వు థింక్ చేసుకొని నువ్వుగా వచ్చావు. దానికి ఈరోజు ఏం చెప్తున్నావు? నన్ను మార్చారని చెప్పి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నావు. సో మనం ఎప్పుడూ ఒకవైపే చూడకూడదు, ఇటువైపు కూడా చూడాలి. చూడట్లేదు అది ఎవరు. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నా హస్బెండ్ మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్, ఎందుకంటే ఆడపిల్ల ఏం చెప్పినా నిజమని నమ్మిస్తారు. ఈరోజు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి, ఈరోజు సృష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద ఈరోజు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిందో, రేపు తనకి సపోర్ట్ చేసే వాళ్ళ మీదనే అమ్మాయి కేసు పెడుతుంది. నన్ను ఇన్ని రోజులు వీళ్ళు వాడుకున్నారు, నాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ మీదనే పెడతారు. నార్సిస్ట్ బిహేవియర్ అని మీరు సీరియస్ ఎలిగేషన్ ఇస్తున్నారు. సైకో మెంటాలిటీ, లిటరల్గా చెప్పాలంటే సైకో మెంటాలిటీ నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే వాళ్ళ మదర్ కానీ ఈ అమ్మాయి కానీ లిటరల్గా వాళ్ళకి టాప్లో వెళ్ళాలి, ఏదైనా కానివ్వండి. అంత వయసులో ఇద్దరు పిల్లలు ఉన్న అతన్ని చేసుకోవడం రాంగ్ అని ఆ అమ్మాయి తప్పు అని అనుకుందాం. సరే అమ్మాయికి తెలియదు అని అనుకో, వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా మహిళని కానీ లేకపోతే జానీ మాస్టర్ కానీ పెళ్లి చేసుకోండి, ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలో 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోమని మీరు ఎప్పుడైనా ఫోర్స్ చేస్తారా? ఎందుకంటే తన కంప్లైంట్ కాపీలో రాసింది మీరు కూడా, మరి జానీ మాస్టర్ కూడా ఇద్దరు కలిసి మత మార్పిడి చేసుకొని పెళ్లి చేసుకోమని చెప్పారు అని. అంత తప్పండి, అంత తప్పు. నేను నా భర్త దగ్గరికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోని నేను ఎందుకు అడుగుతాను? ఒక చిన్న లాజిక్, ఎవరైనా వాళ్ళ సొంత హస్బెండ్ని, అది కూడా నా పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు అడుగుతాను? సరే చేసుకోమని వాళ్ళ మదర్ ఎందుకు బయటికి రావట్లేదు?
నేను ఇప్పటికీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. పెళ్ళి చేసుకోమని మీరు అన్న ప్రకారం మాస్టర్ నోరు నొక్కేశారు, ఆ అమ్మాయికి చెప్పొద్దన్నారు, అందుకే అమ్మాయి భయపడింది అన్నారు అనుకుందాం. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మాయి బయట చెప్పలేదా? అంటే వాళ్ళ మమ్మీకి అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళ మమ్మీ అడగలేదా? ఆమెకి మ్యాటర్ మొత్తం ఆమెకు తెలుసు. వాళ్ళ మదర్ వాంటెడ్లీ రెండో పెళ్ళైనా పర్లేదు ఈ అమ్మాయి కెరియర్ ఉంటే చాలు అని అనుకొని మాస్టర్ని యూజ్ చేసుకుంది వాళ్ళు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే దగ్గర పని చేస్తున్నప్పుడు ఎలా వదులుకుంటారు చెప్పండి? ఇప్పుడు మీరు మీరు ఇంకొక చెప్పేది ఏంటి అంటే తల్లి ఇంకా కూతురు ఇద్దరు కలిసి మాస్టర్ మీద వలేస్తారు అని చెప్తున్నారా? 100% నేను ఒక రకంగా నేను చెప్పేది అదే. ఇద్దరు మాస్టర్ని, ఇద్దరు కాదు ముగ్గురు, వాళ్ళ డాడీ కూడా వీళ్ళు ఒరిస్సా నుంచి వదిలేశారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్న అక్కడ వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ. సో లేడీస్ ఇద్దరే కదా, ఒక సింపతి వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్పినా ఆడపిల్ల నమ్మేస్తారు. ఇప్పుడు నేను కూడా చెప్పండి, ఇప్పుడు మీ కెమెరామెన్ ఆమె చేసి ఇప్పుడు కెమెరాలు ఏం లేవనుకోండి, సపోజ్ మీరు అటు వెళ్ళగానే నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తే నమ్మేస్తారు. లేడీ కదా. చట్టాలని అనుకూలంగా చేసుకుంటున్నారా అని చెప్పొచ్చా? 100% నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక అబ్బాయి టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్లెస్ అవి బలాత్కారం అయితే. ఇప్పుడు అదే ఆ అమ్మాయి పెట్టింది సెక్షువల్ హెరాస్మెంట్ అని. మీరు బాంబే అసిస్టెంట్స్ ఉన్నారు, యానీ మాస్టర్ వర్క్ చేశారు జానీ మాస్టర్ దగ్గర, దర్శిని, అనుష, ఇలా లేడీస్ చాలామంది వర్క్ చేశారు. మీరు వాళ్ళని అడగండి మాస్టర్ క్యారెక్టర్. అందరూ కూడా మీడియా ముఖంగా చెప్పకపోయినా వాళ్ళందరికీ కూడా డీప్ డిప్రెషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మాట్లాడుతున్న ప్రాంతం అసలు ఇవంతా ఎందుకు జరుగుతుందని అందరు కూడా షాకింగ్లో ఉన్నారు. ఎవరైనా సరే జ్యోతి అని ఆట మాస్టర్కి సంబంధించి జ్యోతి అని ఎవరైనా సరే వీళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ యూనియన్కి భయపడుతున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న విషయం అయినా యూనియన్ ఎలా రియాక్ట్ అవుతుంది, మా పైన అంటే ప్రకటిస్తారా లేకపోతే తాత్కాలికంగా మమ్మల్ని ఆపేస్తారేమో అని వాళ్ళు భయపడుతున్నారు. లేదు, నా దగ్గరికి ఈరోజు కొంతమంది వచ్చారు, డాన్సర్స్ గర్ల్స్ లేడీస్ వచ్చారు. మేము ఫైట్ చేస్తాం మాస్టర్ గురించి, మేము మాట్లాడతాం, మేము మాస్టర్తో ఉన్నాం. ఎందుకనంటే యూనియన్ అనేది ఈరోజు సపోర్ట్, ఎందుకంటే యూనియన్ తప్పు ఉంది కాబట్టి యూనియన్ సపోర్ట్ చేయట్లేదు. మీకు అది అర్థమవుతుందా? ఆ అమ్మాయికి మాస్టర్ కార్డ్ రాకపోవడానికి కారణం లేట్గా అంటే మేము సపోర్ట్ చేసాం, మేము యూనియన్కి అగెనెస్ట్గా మేము ఫైట్ చేసాం. సో ఇప్పుడు ఎక్కడ వీళ్ళు బయటకు వస్తే ఈ మాస్టర్ కార్డు గురించి అడుగుతారు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? లేదు జానీ మాస్టర్ ఇవ్వమన్నారు, మా యూనియన్ ఇవ్వలేదని ఒప్పుకుంటారా? అందుకే వాళ్ళు ఈరోజు రావట్లేదు. అర్థమవుతుందా లాజిక్? సో దాని గురించే వాళ్ళు ఈరోజు బయటికి రావట్లేదు. నాకు తెలిసి మేబీ వస్తారు, ఎందుకనంటే ఈరోజు కాముగా ఉండొచ్చు, రేపు కాముగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడతారు. ఒక అగ్ర హీరో కూడా